రీసెంట్ గా చైనా ఒక బాంబ్ అయితే అన్వీల్ చేసింది. కొంతమంది దాన్ని మిసైల్ అంటున్నారు, మనమైతే బాంబ్ కింద అయితే కన్సిడర్ చేద్దాం. అదేంటంటే గ్రాఫైట్ బాంబ్ అనమాట. కొన్ని చోట్ల దాన్ని బ్లాక్ అవుట్ బాంబ్ అని కూడా అంటున్నారు. అంటే బ్లాక్ అవుట్ బాంబ్ ఏంటంటే, మీరు కనుక ముందు ఇమేజ్ అయితే చూడండి, చిన్న చిన్నగా బయటకు వస్తున్నాయి. నేను మీకు ఒక వీడియో కూడా ప్లే చేస్తాను, అందులో అయితే మీకు చాలా కరెక్ట్ గా అర్థమవుతుంది. చూడండి, ఇది చైనా వాళ్ళు అఫీషియల్ రిలీజ్ చేసిన వీడియో అనమాట. ఒకసారి మీ జాగ్రత్తగా చూడండి. ఇవ్వండి, ఆ బాంబ్ లాంచింగ్ లేదా ఆ మిసైల్ లాంచింగ్, ఆ మిసైల్ నుంచి ఇట్లా చిన్న చిన్న ఎమినేషన్స్ అయితే బయటకు వస్తాయి, అలా స్ప్రెడ్ అయిపోయి మొత్తం అంతా. ఇవన్నీ జాగ్రత్తగా చూడండి. ఇవన్నీ బౌన్స్ అయినాయి చూడండి. అంటే ఇదండి బాల్ పైకి వెళ్తామని కాదు కానీ, బట్ పైకి వెళ్ళంగానే ఇవన్నీ పేలుతున్నాయి. అంటే వాటిలోంచి ఇలా మనం బంతిలో కొట్టి పైకి లేసినట్టే అందులో నుంచి కార్బన్ ఫైబర్స్ లేదా గ్రాఫైట్ ఫైబర్స్ బయటకు రావడం వల్ల ఇక్కడ ఏదైతే ఈ పవర్ డిపార్ట్మెంట్ అయితే ఎలక్ట్రిసిటీ స్టేషన్ ఏదైతే పడింది, చుట్టుపక్కల ఉన్న ఆ గ్రాఫైట్ ఫైబర్స్ ఇలా కొరకు చెప్పంటే షార్ట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ దేన్ని దృష్టిలో పెట్టుకొని చైనా డిజైన్ చేసిందంటే, మనందరికీ తెలుసు చైనాకి తైవాన్కి మధ్య ఒక హ్యూజ్ రైవల్రీ అయితే ఉంది. ఎప్పటికైనా తైవాన్ ఒక రకంగా చైనా ఎనెక్స్ చేసుకోవాలని అయితే మనందరికి చూస్తుందని తెలుసు. అండ్ ఈ బాంబ్ ఎలా యూజ్ అవుతుందంటే, ఏదైతే తైవాన్ యొక్క సెంట్రలైజ్డ్ పవర్ ఏదైతే ఉందో ఒక రకంగా చెప్పాలంటే అంత ఇంటర్ కనెక్టెడ్ అన్నమాట. ఎక్కడైనా ఒక్క చోట ఈ బాంబ్ అని కనుక యూజ్ చేసి షార్ట్ అవుట్ చేయాలనుకుంటే మొత్తం తైవాన్ మొత్తం ఒక రకంగా చెప్పంటే ఎలక్ట్రిసిటీ లేకుండా చేయొచ్చు. అండ్ మనందరికీ తెలుసు ఎలక్ట్రిసిటీ అనేది ఈ రోజుల్లో ఎంత ఇంపార్టెంట్ అనేది. అండ్ ఒకవేళ నిజంగా, ఎందుకంటే కొన్ని న్యూస్ ప్రకారం 2027 లోపు తైవాన్ అయితే ఎనెక్స్ చేసుకోవడం అనేది జరుగుతుందని చెప్పారు. ఒకవేళ ఇది కనుక జరిగితే ఒక రకంగా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కన్నా లేదా రష్యా యుక్రెయిన్ వార్ కన్నా ఈ తైవాన్ వార్ అనేది ఒక రకంగా హ్యూజ్ గా ఇంపాక్ట్ అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే తైవాన్ ఒక రకంగా చెప్పాలంటే సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక హ్యూజ్ పవర్ అనమాట. ఒకవేళ నిజంగా చైనా కనుక అది ఎనెక్సేషన్ చేసుకుంటే మొత్తం సెల్ ఫోన్స్ కానీ మొత్తం స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా కొలాప్స్ అయిపోయే ఆప్షన్ ఉంది. అండ్ అమెరికా కూడా ఇంటర్వెన్షన్ అయ్యే ఆప్షన్ ఉంది. సో మీరేమంటారు అంటే ఈ బాంబ్ గురించి మీ ఉద్దేశం ఏంటి, అండ్ అలాగే తైవాన్ మీద మీ ఉద్దేశం ఏంటో కింద నా కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.